హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుక్ ఎనర్జీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్‌గా, టేస్టీగా, ఈజీగా చేసుకునే పిల్లలకి ఎంతో ఇష్టమైన చైనా గ్రాస్ చాక్లెట్ పుడ్డింగ్ అండి. ఈ చైనా గ్రాస్ చాక్లెట్ పుడ్డింగ్‌ని అగర్ అని కూడా అంటారు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఏదైనా డిఫరెంట్‌గా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఈ చైనా గ్రాస్ పుడ్డింగ్‌ని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేనిక్కడ ఒక 10 గ్రాముల చైనా గ్రాస్‌ని తీసుకుంటున్నాను. దీన్ని అగర్ అని కూడా అంటారండి. ఇది ఏ సూపర్ మార్కెట్‌లోనైనా, కిరాణా షాప్‌లోనైనా ఈజీగా దొరుకుతుందండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుందాం. చూడండి, ఈ చైనా గ్రాస్ అగర్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఒక ప్యాన్‌ని తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లోకి మనం 1 కప్పు నీళ్ళని పోసుకుందాం. ఇప్పుడు మనం చైనా గ్రాస్‌ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి వాటర్‌లోకి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ కప్పు పాలను వేసుకోవాలి. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్‌ని వేసుకుందాం. కోకో పౌడర్‌ని వేసుకున్నాక ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉంటలు లేకుండా కోకో పౌడర్‌ని బాగా కలిపి ఇప్పుడు ఈ కోకో పౌడర్‌ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక లీటర్ పాలను పోసుకోవాలి. నేను చిక్కటి పాలను పోసుకుంటున్నానండి. ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా అది. ఇప్పుడు మనం పాలని మీడియం ఫ్లేమ్‌లో మరగనివ్వాలి. ఇప్పుడు ఇంకొక సైడు మనం నానబెట్టి పెట్టుకున్న చైనా గ్రాస్‌ని కూడా పెట్టుకొని దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలండి. ఇది కరిగిపోవాలి. ఇది ఈజీగా కరిగిపోతుందండి. చూడండి, ఇది కరుగుతూ ఉంది కదండీ. ఇప్పుడు మనం ఫ్లేమ్‌ని లో చేసేయాలి. ఇప్పుడు వేరొక సైడు చూడండి, మన మిల్క్ కూడా చక్కగా బాయిల్ అవుతా ఉంది కదండీ. ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు పంచదారని వేసుకోవాలి. పంచదారని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. పంచదార అనేది చక్కగా కరిగిపోవాలి పాలల్లో. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ పంచదారని బాగా కరిగించుకోవాలి. పంచదార కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కోకో పౌడర్‌ని కూడా వేసుకొని కలుపుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి. లేదంటే ఇది ఉంటలు కట్టేస్తుంది. కాబట్టి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు కప్పు డార్క్ చాక్లెట్‌ని కూడా వేసుకోవాలి. డార్క్ చాక్లెట్‌ని వేసుకున్నాక బాగా కలుపుకుంటూ డార్క్ చాక్లెట్‌ని కరగనివ్వాలండి. డార్క్ చాక్లెట్ అనేది బాగా మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న చైనా గ్రాస్‌ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలండి. మరి ఎక్కువగా థిక్‌గా అయిపోవాల్సిన అవసరం లేదండి. ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇది కొంచెం థిక్ అయింది. ఇప్పుడు మనం ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ట్రే కానీ లేదా ప్లేట్ కానీ ఈ విధంగా స్క్వేర్ షేప్‌లో ఉండేది ఏదైనా తీసుకోవచ్చు, లేదా రౌండ్ ప్లేట్‌నైనా తీసుకొని ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా ఫిల్టర్‌లో ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే డార్క్ చాక్లెట్ పార్ట్స్ కానీ ఏవైనా లమ్స్ కానీ ఉంటే ఈ స్ట్రైనర్‌లోకి వచ్చేస్తాయి. ఈ విధంగా దీన్నంతా స్ట్రెయిన్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఈ ట్రేని ఒక 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకోవాలి. 30 నిమిషాల తర్వాత చూడండి, ఇది చక్కగా పర్ఫెక్ట్‌గా సెట్ అయిందండి మన చైనా గ్రాస్ పుడ్డింగ్ అనేది. చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్‌గా సెట్ అయిందో. ఇప్పుడు మనం దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. ఊరికే అట్లా పైనుంచి ట్యాప్ చేస్తే చాలండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు మనం దీన్ని మనకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసేసుకోవడమే. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుందండి. చూడండి, పీసెస్ కూడా ఎంత చక్కగా వచ్చాయో.
చూడడానికి చూడండి ఎంత బాగా ఉందో, ఎంత పుడ్డింగ్ లాగా, జెల్లీ లాగా ఎలా వచ్చిందో చూడండి. తినడానికి కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ రెసిపీ పిల్లలకైతే చాలా నచ్చుతుందండి. దీని టేస్ట్ కూడా తినడానికి చాలా సాఫ్ట్‌గా అసలు నోట్లో పెట్టుకుంటుంటే కరిగిపోతుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ చైనా గ్రాస్ చాక్లెట్ పుడ్డింగ్‌ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ చాక్లెట్ పుడ్డింగ్ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.